भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली. హలో. సో బిగినింగ్లో తమన్నాతో రొమాన్స్ చేశారు అండ్ ఆ సాంగ్లో కొంచెం కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అనుష్క ట్రైలర్లో చూస్తుంటే ఇంకేదో ఉంది అని అనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది మీ అండ్ అనుష్కతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రాజమౌళి గారు మీ ఇద్దరం ఎప్పుడు మాడుకున్నాం, డార్లింగ్ మీరు అన్ని టాప్, ఇంకొంచెం రొమాన్స్ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని ఒక 10 years మా ఇద్దరికి డిస్కషన్ ఉండేది. ఒక షార్ట్ తీసిరైనా డార్లింగ్ మీకు అసలు ఫాల్స్ ఇది వీక్నెస్ ఇది ప్రాబ్లం అంటే లేదు, మీకు అన్నిట్లో మీరు టాప్ అయ్యాను అనిపించి రాజమౌళి గారిని ఒక 100 times చెప్పాను. ఒక షార్ట్ అలా తీశారు. అది ఐ థింక్ రాజమౌళికి అసలు ఏ వీక్ పాయింట్స్ ఏం లేవు. మీకు ఒక సాంగ్ అంటే బాగుండని మీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారండి. యాక్చువల్లీ నేనైతే అలా ఫీల్ అవ్వలేదండి. అదే మీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చూస్తే సాంగ్స్ చేసేవాళ్ళు ఉన్నాడు కనిపిస్తున్నాడు. ఒకసారి క్లియర్గా చూడండి ఆ ఫోటో. అండ్ బిగినింగ్ లో మనం చూసాం మనోహరి సాంగ్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యేమో అని. అది అమ్మాయిలతో తినే డాన్స్ చేస్తూ ఉంటాను, నేను పని చేస్తూ ఉంటాను. చాలా సిన్సియర్ మనిషినండి. సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నవల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడడం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. బట్ చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటికి పోమంటారు కదండి. సో ముందు చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశామండి. సో నేననే కదండి, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్, అసలు మన నరనరాల్లో అంత ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా తీస్తారా, లేదా మీరు ఇంకా వేరే ట్రాక్లోకి వెళ్తారా? అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నాను. ఒక 2-3 నెలలు ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి బుర్రలంచి అంతా మైండ్లోంచి అంతా తీసేసి అని అనుకుంటున్నాను అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానో తెలియదు కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ చివరి కూర్చున్నాడు ఒక ఆయన, కమల్ కన్నన్ అని చెప్పి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఆయనతో పని లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను అండి. నుంచి అంటే 6 years నుంచి రాజమౌళి అదే మాట చెప్తాను, విఎఫ్ఎక్స్ లేకుండా తీస్తాను, విఎఫ్ఎక్స్ లేకుండా అనేది పెరుగుతాను తప్ప తగ్గట్లేదండి. చూడడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా ఒక మనిషి అయినా, ఒక సినిమా అయినా, ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోద్బలం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం, యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మళ్ళీగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. అండ్ మా టీం నుంచే కాకుండా ప్రతి చోట పర్టికులర్లీ మీడియాలో వచ్చిన సపోర్ట్ కానీ, అంటే మీడియా అనేవాళ్ళు రకరకాలుగా రాస్తారండి. కోపం ఉంటే కోపం ఉన్నట్టు రాస్తారు, చెడుగా ఉంటే చెడుగా రాస్తారు. మా మీద ఎక్కడన్నా చెడుగా రాసి ఉండొచ్చేమో కానీ బాహుబలి అనే సినిమాని మాత్రం ఎక్కడో తగ్గించకుండా ఎప్పుడూ ఒక స్థాయిలో, ఎక్కడో శిఖరం స్థాయిలో నిలబెట్టారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బాహుబలి అంత గొప్పగా రావడానికి. సో అన్ని ఎఫర్ట్స్ అన్నీ ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, మీడియాలో కానీ, మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం, ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను అండి. మరి సినిమా చూడాలి కదా, నెమ్మదిగా అసలు మామూలు క్వశ్చన్లు అడిగినట్టు అడిగి సైలెంట్గా కథ అడిగేస్తే ఎలాగా? పెద్దోళ్ళు ఫస్ట్ మాట్లాడాలండి వీటి గురించి. ఈ సినిమాలో నువ్వే పెద్దోడు.
అంటే ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ ఎవరు పిల్లలు ఎవరండి, మళ్ళీ ఎతకడం మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. తెలీదండి. ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్గా విజువల్ వండర్తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్లో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి. ఎమోషన్ కానీ విజువల్ కానీ నువ్వు నేను అన్నట్టు పోటీ పడతాయి. అనుష్క ఈ మధ్యలో ట్రైలర్లో 2 షార్ట్స్ ఉంటాయండి. సో దట్ గివ్స్ ఎన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్న దానికి ఒక అంటే విజువల్గా అందానికిగా చూసుకుంటే అనుష్క ఎలా ఉండబోతుందో ఆ 2 షార్ట్స్ బట్టి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ షీ విల్ బీ మచ్ మోర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ పార్ట్ రిలీజ్కి ముందు ఉన్న టెన్షన్ నా జీవితంలో ఎప్పుడు అనిపించలేదండి. దాన్ని అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, నోవేర్ కంపారిజన్ కూడా లేదు అప్పుడున్న టెన్షన్, బికాజ్ సో మచ్ వాజ్ అట్ స్టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్. ఇంతకుముందు వెళ్ళని టెరిటరీస్లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశమే ప్లేన్లోంచి ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఈజ్ చాలా చాలా హై అండి. అది నా జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాకనే కాదు దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పాలు చాలా తక్కువ అండి. జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడైనా అందులో పనిచేసిన వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి టెన్షన్ కన్నా. So that you want to tell, what can they expect from this second part? At this moment, no, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just introduce the characters. We just gave them what the characterizations are about. And in the conclusion, you are going to see the drama between them. That's the main thing that we are going to see. Sorry, I didn't get it. The Bahubali franchise, the war is a part and parcel of the Bahubali franchise. Hello, sir. నేను కూడా బాంబే బేస్ వెబ్సైట్కి రాస్తున్నా కదా. Just kidding. So, sir, the first question is, so ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు does it seem good enough for you or are you not satisfied so far? First question is, no, I'm not at all bothered. ఎందుకంటే మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఏంటో గెస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇంకా మూవీ బఫ్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన వితిన్ 10-20 minutes దే విల్ బి గెస్సింగ్ వాట్ ద సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి. Some of them are right, some of them are wrong. It doesn't matter. What matters is important విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాం అని మన ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ వీ వాంట్ టు సీ ద డ్రామా, ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థీరీస్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండ్ ఫ్యూ ఆర్ అ లిటిల్ బిట్ క్లోజ్ హియర్ అండ్ దేర్. బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసినా సరే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్కి ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్ట్గా ఎప్పుడు నేను ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. బట్ వెన్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజిఎం కమ్స్, పెద్దన బీజిఎం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడికో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్విస్ట్. దానికి లైన్ దాటేసి పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. Absolutely. There's no doubt about it. It will continue. Characters will continue. The world will continue. And each of those, whether it's a novel or the graphic novel, they're all set in a different time period within the kingdom and the history of the kingdom. So they will have a different tone and a different story and a different treatment altogether. But the characters and characterization will be consistent with the whole thing. అమరేంద్ర బాహుబలికి కొంచెం ఎక్కువ కష్టపడ్డాను శివుడి కంట.
సార్ రాజమౌళి గారు చేశారా? చాలా తక్కువ అండి. చాలాసార్లు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఫస్ట్ బాహుబలి కథ సినిమా అయిపోయిన తర్వాత బాహుబలి పార్ట్ 2 తీయడం కాదండి, ఒక సింగిల్ స్టోరీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక సింగిల్ స్టోరీ. ఒక సినిమాలో దాన్ని మొత్తం తీయలేకపోతున్నాం కాబట్టి రెండు పార్ట్ల కింద విడదీసాం. సో మొత్తం అంతా ఒకటే కథ. బట్ బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన యూఫోరియా అది ఇది చూసి యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం ట్వీకింగ్ కొంచెం ఎక్కువ పెట్టడం, అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్గా చేయడం, అలాంటి చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలో అయితే ఎటువంటి మార్పులు లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే. ఇన్ఫ్యాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా, ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకముందే. మాహిష్మతికి మార్పులు ఏం లేవండి. మాహిష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం. మన ఫస్ట్ పార్ట్లో చూపించినప్పుడు మాహిష్మతిలో కొంత పార్టే చూసాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్లో మనం చూసిన తక్కువ, సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. లేదండి ఒక క్లైమాక్స్ చేసేసరికి మొత్తం ఓపికలు అంతా అయిపోయినాయి అండి. 4 క్లైమాక్స్లు షూట్ చేసే ఓపిక లేదు. లేదు అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు 1,00,000 పాయింట్లు అనుకుంటాం అండి. బట్ వన్స్ షూటింగ్ వెళ్ళకముందే మొత్తం పాయింట్లన్నీ లాక్ అయిపోతాయి. 4 వర్షన్స్ షూట్ చేసి అంత ఇది లేదండి. Piracy is a different issue and leakage is a different issue. Both are not the same. And this particular leak is some bug in the Facebook. This thing we are still trying to sort out why it happened. It is very irritating, but it is not something we can blame someone without knowing anything about it. So it's online now. We launched it. We are supposed to launch it at 5 p.m. So we planned so many things around it, but unfortunately we launched it earlier. But I think it's good news for the fans rather than being a bad news. అంటే బిగినింగ్లో మేము చూసాము చాలా మటుకు ఫైట్ ఉంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య అంటే ట్రైలర్లోనే ఇలా ఉంటే మూవీలో ఎలా ఉంటుంది అంటే మాకు ఇంకా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా తీశారు? అంటే అంటే ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటారు కదండి. డైరెక్టర్గా మనం కథలు అన్నీ చెప్పేటప్పుడు మాస్ పల్స్ కూడా కొంచెం తెలుసున్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే తెలియకుండా ఆడియన్స్ని రేకెత్తించి పెడతారండి. అంటే ఫస్ట్ పార్ట్లో శివుడు తాలూకు క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకొని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడి కింద చూపించామండి. బల్లాల దేవుడిని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దున్నపోతూ ఫైట్ చేసి అంత బలమైన వాడిని చూపించాం. సో వాళ్ళిద్దరూ రైవల్స్ అని తెలుసు. సో అది రేకెత్తించి పెట్టడం అంటే ఎలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలియకుండా ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది. దాన్ని క్లైమాక్స్కి పెట్టాం. సో పీక్ అన్నిటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి. సో ద పీక్, ద ఎవరెస్ట్ పీక్, బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్లో బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్యన ఫైట్లో ఉంటుందండి. మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. మేము క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో బాహుబలి కానీ, బల్లాల దేవుడు కానీ, శివగామి కానీ, కట్టప్ప కానీ, బిజల్ దేవుడు కానీ, దేవసేన, అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని, వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఆ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి. లవ్ కానీ హేట్ కానీ ఏదైనా. సో దేవసేన క్యారెక్టరైజేషన్ విల్ బీ వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి. ఓకే, ఇలా ఇందుకని చంపేసాడు అనంత ఈజ్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్. ఆ సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద ఆ యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవ్వదు. ఇట్స్ అ కాంప్లికేటెడ్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు అందులో లింగర్ అయిపోయి చూస్తూ ఉంటారు, కానీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుందని చూడరండి. నాకు తెలిసి ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నది. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బీ ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. జస్ట్ నేను ఆన్సర్ చేసిన క్వశ్చన్ అదే. ఇట్ ఈస్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు అది. ఆన్సర్ కాదు అది. ఇట్స్ అ బిల్డప్ టు దట్ పాయింట్. అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారండి. స్క్రీన్ ప్లేలో అలాగా రాయడం జరిగింది.
బ్యాక్ అండ్ ఫోర్త్ ఈజ్ వన్ థింగ్, బట్ యాజ్ అన్ ఎమోషనల్ వైజ్గా చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక 2 స్టెప్పులు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ ప్లే రాయడం జరిగిందండి.